హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి మేము చెన్నై ఎగ్మోర్లో చూడొచ్చు బ్యాక్ సైడ్ కూడా. సో స్టేషన్కి ఇది షెడ్ లాగా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది బ్యాక్ సైడ్. సో ఇక్కడ మేము మార్నింగ్ వచ్చినాము. సో ఇప్పుడే కుదిరింది బయటికి వెళ్ళడానికి. సో ఇప్పుడు వచ్చేసి 12 అట్లా అవుతుంది టైం. బయటికి వెళ్తున్నాము. బయటికి వెళ్ళి ఎక్కడైనా ప్లేసెస్ ఉంటాయో బ్రౌజ్ చేసి ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాం మీకు. ఇప్పుడే స్టేషన్ బయటికి వచ్చినాము. చూడొచ్చు స్టేషన్ బయట సైడ్ అనమాట వ్యూ ఇదంతా కూడా. సో ఇక్కడ సర్కిల్ వచ్చేసి వలజా రోడ్ అని ఉంది. ఇప్పుడు వచ్చేసి బీచ్ రోడ్కి వచ్చేసినాము. బీచ్ ఇటు సైడ్ అనమాట, బ్యాక్ సైడ్ బీచ్. సో ఇక్కడే జయలలిత సమాధి కూడా ఉంది. అక్కడికి వెళ్తే కానీ అక్కడ వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను లోపల. సో బీచ్ రోడ్ చూడవచ్చు. బీచ్ ఇదే అనమాట, ఆపోజిట్ స్ట్రేట్ వెళ్ళేది. ఇంకా కొంచెం అటు సైడ్ నుంచి వెళ్తే కానీ మధ్యలో షాపింగ్స్ అవి ఉంటాయి. ఇక్కడ వచ్చేసి ట్రైంప్ ఆఫ్ లేబర్ అని ఉంది. సో ఇక్కడ చూడొచ్చు అన్నీ కూడా స్టాల్స్ అనమాట. ఈవినింగ్ అయితే ఫుడ్ స్టాల్స్ ఫుల్. ఇంకా ఇవన్నీ గప్చుప్ బండి, ఇంకా ఫ్రూట్స్ అని చెప్పేసి చాలా ఉన్నాయి. పిల్లల బొమ్మలు, ఇప్పుడు ఇది బీచ్కి వెళ్ళేది రోడ్. ఇది ఈ లెఫ్ట్కి వెళ్ళేది బీచ్ రోడ్. ఇటు స్ట్రేట్ వెళ్తే కానీ మనకు లైట్ హౌస్ వస్తుంది ఇక్కడ. సో ఇప్పుడు బీచ్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ నుంచే మొత్తం ఇసుక స్టార్ట్ అయింది. దగ్గర దగ్గర 1/2 కిలోమీటర్ పైనే ఉంటుంది మొత్తం కూడా. అన్ని ఈ సైడ్స్ అన్ని లెఫ్ట్ రైట్ మొత్తం అన్ని షాపింగ్స్. ఇవి చూడండి గవ్వల్వి. సేమ్ వేలంకిన్లో కూడా చూసినాం ఇట్లనే షాప్స్. ఇది ఇట్లా నేమ్స్ రాసి ఇవన్నీ కూడా సేమ్ అట్లనే చూసినాం. ఇది ఎంత ప్రైస్ ఎంత? ఇది వచ్చేసి 100 రూపీస్ అంట. ఇక్కడ అన్నీ కూడా శంఖాలు అవన్నీ కూడా ఉన్నాయి డిఫరెంట్గా. ఇక్కడ చూడొచ్చు ఎంత పెద్దగా ఉందో. ఇది అంత పెద్దగా ఉంది కదా, నా హ్యాండ్కి అర్థమవుతుంది మీకు. వాట్ ఈస్ ద కాస్ట్? 3,000 అంటే. ఇది ఇట్లా షోకేస్ లాగా ఇట్లా పెట్టిరు ఇట్లా. ఇక్కడ చూడండి చిల్క జోష్యం చెప్తున్నారు. ఇక్కడ బీచ్కి దగ్గరకు వచ్చినాము. వచ్చిన తర్వాత స్ప్రింగ్ పొటాటో షాప్, ఇక్కడ అన్నీ కూడా ఫుడ్ ఉన్నాయి కొన్ని. బాహుబలి బజ్జీలు, బ్రెడ్ కూడా, పకోడా, క్యాలీఫ్లవర్ పకోడా. ఇక్కడ ఫిషెస్ ఉన్నాయి. ఇక్కడ ఫిష్ ప్లేట్లలో పెట్టారు. క్రాబ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఎంత ప్లేట్ ఇది? 100. ఇది 2వి ఇది 100. ఇది 100 అంట. అది కూడా పెద్దది కూడా 100. పెద్దది కూడా 100 అంట. క్రాబ్స్ కూడా ఉన్నాయి. క్రాబ్స్ కూడా వచ్చేసి 100 రూపీస్ అంట. ఇంకా పెద్దవి కూడా ఉన్నాయి. ప్రాన్స్ కూడా ఉన్నాయి అక్కడ. ఇక్కడ ఇంకొక స్టాల్ దగ్గరికి వచ్చినాము. ఈ విధంగా ఉన్నాయి ఫిషెస్ చూడండి, చిన్న చిన్నవి. ఇక్కడ చూడండి స్టింగ్ ఫిష్ అనుకుంటా. ఇది ఏం ఫిష్ అన్న? ఇది వైట్ పాంప్లెట్ ఉండదా? ఎంత ప్లేట్? ఎంత? ఈ రెండు కలిపి 150. 2 కలిపి 150 అంట. పాంప్లెట్ అని చెప్పి అంటున్నాడు, కానీ అది స్టింగ్ ఫిష్ లాగా అనిపిస్తుంది. మొత్తం పెద్ద పెద్ద శంఖాలు. అక్కడ చూడండి అతను పాలిష్ చేస్తున్నాడు. అవి పాలిష్ కోటింగ్ అంటే షైనింగ్ చేస్తున్నాడు అన్నీ కూడా. సో ఇప్పుడే బీచ్ దగ్గర రీచ్ అయ్యాము. సో రోడ్ నుండి ఇక్కడికి లోపల రావడానికి 1.2 కిలోమీటర్స్ పట్టింది. మొత్తం కూడా మధ్యలో అన్ని ఫుడ్ స్టాల్స్, స్పెక్స్ అని చెప్పేసి, ఇంకా టాయ్స్ అన్నీ చాలా ఉన్నాయి.
బాగానే ఇక్కడ స్లోప్ ఉందన్నమాట. వేలంకిని దగ్గర చూసింది కొంచెం స్ట్రైట్గా ఉంటుంది మనకు దూరం దాకా. ఇక్కడ మొత్తం చాలా స్లోప్ ఉంది. ఇక్కడ అంటే డెప్త్ ఎక్కువ ఉన్నట్టుంది కొద్ది దూరంలోనే. వాటర్ అలలు కూడా బాగా వస్తున్నాయి. బీచ్ సెంటర్ నుంచి ఇక్కడ సైడ్కి లెఫ్ట్ సైడ్కి వచ్చినాం మొత్తము. సో ఇక్కడ రాక్స్ ఉన్నాయి అనమాట. ఆ రాక్స్ దగ్గరికి వెళ్తున్నాం. అక్కడ రాక్స్ సైడ్ చూద్దాము వ్యూ ఎట్లుంటుందని చెప్పేసి. వ్యూ బాగుంది ఇక్కడ నుంచి. సో పైకి ఎక్కాలి, గోడ ఎక్కి ఇంకా పైనుంచి వ్యూ ఎట్లుందో టాప్ నుంచి చూపిస్తాను మీకు. సో పైకి గోడ ఎక్కిన ఇటు సైడ్ కూడా మొత్తం వాటర్ ఇట్లా ఆగిపోయింది. మొత్తం ఇక్కడ పెట్టినట్టే సేమ్ అక్కడ కూడా ఉంది. అలలు ఎక్కువ కొట్టుకోకుండా, ఫోర్స్ ఎక్కువ కొట్టుకోకుండా ఉంటాయి అన్నమాట ఇక్కడ. సో ఈ విధంగా బ్రిడ్జ్ లాగా ఉంది మనకు. ఈ లోపల నుంచి అటు వెళ్తున్నాను. ఇంకా చూడొచ్చు ఒక్కొక్కటి ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి ఇవి. సో అక్కడ నుండి ఇక్కడ రిటర్న్కి వచ్చేసిన. సో ఇక్కడ ఫోటోషూట్ తిరుగుతున్నారు అందరు కూడా. ఆ రాక్స్ ఉన్నాయి కదా, ఆ రాక్స్ పైన కూర్చొని ఫోటోషూట్ చేసుకుంటున్నారు ఇట్లా. కొద్దిగా డేంజరే చూడండి. ఇక్కడ చాలా డెప్త్ ఎక్కువ ఉంటుంది అన్నమాట ఇక్కడ. సో అటు సైడ్ ఇంకొకటి చెప్పిన కదా, అక్కడ ఒకటి ఉంది చూడండి. అలలు చూడండి ఎంత పెద్దగా వస్తున్నాయి అసలు. ఇక్కడ ఒకటి సెంటర్ లాగా బాగుంది. సో దానిపైన కూర్చొని ఫొటోస్ దిగుతున్నారు చూడండి. ఇప్పుడే పోలీసు వాళ్ళు వచ్చారు. పోలీసు వాళ్ళు రాగానే అక్కడ కొడుతున్నారు అనమాట అందరినీ. ఇంకా మేము ఊరికి వచ్చేసినాము ఇంకా. సో ఇక్కడ ఎందుకు వచ్చారు, ఎవరు రమ్మన్నారు అని చెప్పి కొడుతున్నారు వాళ్ళని. చాలామంది పిల్లలు ఏం చేస్తున్నారంటే చాలా లోపలికి వెళ్ళిపోతున్నారు. ఇంకా మరి ఓవర్గా దానిపైన నుంచి ఉంటున్నారు. అది పడితే మాత్రం కిందనే పడ్డట్టున్నారు. అంత డేంజర్గా ఉన్నారు. సో ఇంతసేపు అక్కడ రాక్ సైడ్ నుంచి నడుచుకుంటూ వచ్చినాము. వచ్చి బీచ్ దగ్గర, మెయిన్ బీచ్ దగ్గరికి వచ్చి ఇప్పుడు స్టాల్స్ దగ్గరికి వచ్చినాము. అక్కడ నుంచి ఇంకా బయటికి ఎగ్జిట్ అయిపోతాం. సో ఇంతకుముందు బీచ్ నుండే బయటకు వచ్చినాము. బయటకు వచ్చేసి కొద్దిగా జ్యూస్ అవి తాగి రిలాక్స్ అయ్యి ఆ తర్వాత కొద్దిగా పక్కనే మనకు సో జయలలితది సమాధి ఉంది. అక్కడికి వెళ్తున్నాము. లోపల చూడొచ్చు బ్యాక్ సైడ్ అంతా కూడా ఇది. ఇది ఎంట్రన్స్. ఇది మొత్తం కూడా లోపలికి వెళ్ళి బ్రౌజ్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు సెల్వి జయలలిత హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు 2012 9th December అని ఉంది.